మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా కోరసపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సుమారుగా 20 ఏళ్ల నుంచి నివసిస్తున్న పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. గత 7 నెలల కాలంలో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు పూర్తి చేశామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన చెప్పారు. ఎప్పుడు రాని విధంగా నాకు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గ్రామం నుంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఈ గ్రామంలో దాదాపు ఈ 7 నెలల కాలంలోనే దాదాపు 80 లక్షల రూపాయల సీసీ రోడ్లు వాళ్ళ అంతకుముందు ఇచ్చాము. మళ్ళీ వాళ్ళకి ఇంకొక 80 లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థని, రోడ్ల వ్యవస్థని బాగు చేయాలనే దానికోసం పెట్టాం. దాదాపు మళ్ళీ వాళ్ళ ఇక్కడ ఈ ఒక్క కాలనీలో ఎస్టీ కాలనీ మేము ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు వీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇరిగిపోయిన స్తంభాలు అన్నిటితో ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు కూడా దాదాపు ఇరిగిపోయిన స్తంభాలు 140 స్తంభాలు మార్చడం జరిగింది. మళ్ళీ ఒక 40 స్తంభాలు కొత్తగా వేసాం. ఇక్కడ అందరికీ ఎస్టీలకి అందరూ కూడా కరెంట్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళు చేసాం అనమాట. దాదాపు పొజిషన్ సర్టిఫికేట్ లేక ఎప్పుడో వచ్చి ఇక్కడ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వటం, దాదాపు 374 మందికి ఎంఆర్ఓ గారి ద్వారా ఇప్పుడు పత్రాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, సెంథైడ్ ఫ్యాక్టరీ అని. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎస్టీలకు అందరూ కూడా కమిటీ హాల్ కట్టాలని 20 లక్షల రూపాయల కమిటీ హాలు. ఈ గ్రామం మొత్తం కూడా CCTV నీడలో ఉండాలని దానికోసం దాదాపు 30 కెమెరాలు పెట్టడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇవ్వాలి.